తెలంగాణలో మళ్ళీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాలు చేసింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మేము ముందుకు వెళ్ళామనే రకంగా చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరిటకు సంబంధించి గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారా చేయలేదా ఏంటనేది ఈ ప్రభుత్వం కొన్ని వివరణ ఇస్తూ కొన్ని ప్రజెంటేషన్లు చేస్తూ ఎక్కడెక్కడ ఎటువంటి అవినీతి జరిగిందనే విషయంపైన విచారణలు, ఆదేశాలు, విజిలెన్స్ ఎంక్వైరీలకు ఆదేశిస్తూనే ముందుకు వెళ్తోంది. కానీ కొంత నీళ్ల విషయంలో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసిందనేది కేసీఆర్ చెప్తున్నమాట. ఏకంగా తోలు తీస్తా, ప్రజా ఉద్యమంలోకి వచ్చిన నా అంతేంటో చూపిస్తా అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. సో దాన్ని కౌంటర్గా నిన్న మహబూబ్ నగర్లో నుంచి రేవంత్ రెడ్డి కూడా కొంత కౌంటర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, సో 29 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. 29 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు, కేసీఆర్ హాజరవుతారు. సో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయన చేయబోతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వినిపిస్తున్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తుందా? నిజంగానే కేసీఆర్ వస్తాడా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వస్తే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పక్కన పెడితే కాళేశ్వరం పైన చీల్చెండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన, గత ప్రభుత్వంలో అప్పుల పైన, తర్వాత దళిత బంధుకు సంబంధించిన అంశాలపైన ఒకటి కాదు రెండు కాదు కోకొల్లుగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా వెయిట్ చేస్తోంది, కాచుకొని కూర్చుంది. ఎలా జరుగుతుందో చూడాలి. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నుంచి రామచంద్ర నాయక్ గారు, అండ్ బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు, అండ్ బీఆర్ఎస్ నుంచి కురో విజయ్ గారు జాయిన్ అవుతారు. ముగ్గురున్నారు జూమ్ లైన్లో. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎలా ట్యాకిల్ చేయబోతోంది? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష హోదా పోషించడానికి నాకు తెలిసి ఫస్ట్ టైం ఆయన ఒక డిబేటబుల్ ఇష్యూలోకి రాబోతున్నట్టు కనబడుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి వచ్చారు, మరి ఈసారి ట్యాకిల్ చేయబోతూ అడుగుదాం. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ వస్తున్నారు, మొన్న మీడియా సమావేశంలో కూడా ఆయన తోలు తీస్తా, ప్రజా ఉద్యమాలకు అడుగు పెడుతున్నా, డైరెక్ట్గా నేనే వస్తాయి కానీ మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం కోసం, అవకాశం కోసం బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందట, పట్టుబడుతుందట. మీరు రెడీగా ఉన్నారా కేసీఆర్ని ట్యాకిల్ చేయడానికి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఇది 7వ సెషన్, 3వ అసెంబ్లీలో ఈరోజు 7వ సెషన్ స్టార్ట్ కాబోతా ఉంది. మరి ఇంతవరకు కేసీఆర్ గారు గత 6 సెషన్లలో ఏనాడు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఒక రోజు బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు గంట సేపు కూర్చొని తను అసెంబ్లీ మరి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎక్కడ, మరి వారు బహిరంగ సభలలో మాట్లాడతారు, పార్టీ ఆఫీస్కి వెళ్తారు, కానీ అసెంబ్లీకి ఎందుకు రారు అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఒకసారి గమనించాల. బయట ఇప్పుడు రంగంలో దిగి వాస్తవాలు గత 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ అభివృద్ధి మరి చెప్పుకునే అవకాశం లేకుండా మరి వాళ్ళు ఎందుకు అవకాశాన్ని వాడుకోవట్లేదు? మరి ఇక్కడ ప్రభుత్వం దృష్టిలో సలహా సూచనలు ఇవ్వాల్సిన మరి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడుగా మరి వారు ఇన్నిసార్లు మా ముఖ్యమంత్రి గారు మీరు చట్టసభలో రండి, చర్చిద్దాం, ప్రతి విషయం తెలంగాణ ప్రజలకు మేలుపరిచే విధంగా చేద్దామంటే రాడు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి నీళ్లలో జరిగిన అవకతవకలు, అదేవిధంగా కేసీఆర్ గారి విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగిందా, నష్టం జరిగిందా? తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ కొంత అనుభవం ఉంది. మరి దాన్ని కూడా చర్చించడానికి అంటే ఈ రోజుల పాటుగా కేసీఆర్ మీకు కొంత అవకాశం ఇచ్చాడంట. ప్రభుత్వం అంతో ఇంతో ఇప్పుడే వచ్చింది కదా, కొత్తలు కదా, చేయకపోతారు అన్నట్టుగా అవకాశం ఇచ్చి ఆయన సైలెంట్గా ఉన్నారంట. ఇక ఊరుకునే లేదు, ఇక తేల్చుకుందాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయారంట. ఆయన మీకు సమయం ఇచ్చారు కానీ మీరు సద్వినియోగపరచుకోలేకపోయారన్న భావనలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, వారు ఎక్కడో కూర్చొని మాట్లాడుతుందంటే దాంట్లో మతలబు ఏంటి? అసలు చట్టసభలో వస్తే అవకాశం మాకు ఇవ్వనంట. చట్టసభలో వచ్చి వారి సూచనలు కానీ, వారి మరి 70,000 పుస్తకాలు చదివిన పరిజ్ఞానాన్ని కానీ ప్రజలకు కానీ మరి శాసనసభ్యులకు కానీ పంచడంలో అది ప్రజాస్వామ్యం అవుతుంది. మరి ప్రజాస్వామ్యంలో వెనుక కాబడ్డ ప్రతి సభ్యుడు చట్టసభలో వచ్చి మాట్లాడాలనే కదా. మరి చట్టసభలో మాట్లాడకుండా బయట మాట్లాడు, బయట పొంకనాలు కొట్టు, అది సబబు కాదు, వారికి అది ధర్మం కూడా కాదు. తెలంగాణ ప్రజలు వీక్షిస్తున్నారు. కేసీఆర్ తన రాజకీయ మరి ధోరణి కానీ, తన రాజకీయ
పద్ధతి కానీ ఇది తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే చట్టసభలో మనం నిలబడి ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మరి ఉన్న ప్రతి ఒక్కరూ చట్టసభలో వచ్చే కదా, చట్టసభ వేదిక మీద కదా మాట్లాడాల్సింది. తను నష్టం చేసిందా లాభం చేసిందా చెప్పుకునే ఒక వేదిక. ఆ అంటే వేదికను గతంలో వాడుకోకుండా ఇదే అంశం గురించి మాలాంటి జర్నలిస్టులు కానివ్వండి, పదే పదే మీలాంటి నాయకులు అనేక వేదికల మీద మాట్లాడినప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి సమాధానం ఒకటే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు సమాధానం చెప్పడానికి మా పెద్దాయన కావాలన్నా, మేము సరిపోతాం, మా దాంట్లో సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా సరిపోతాడు, ఫస్ట్ మమ్మల్తో ఢీకొనమని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తున్నారు. సో మీకు కేసీఆర్ అంతటి వాళ్ళు అవసరం లేదు, మేము సరిపోతామనే వాక్యం గతంలో చాలా సార్లు కేటీఆర్ హరీష్ రావులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఒకటండి, సరిపోతారా సరిపోరా అనేది తెలంగాణ ప్రజలు 2023 ఎన్నికల్లో తీర్పు ద్వారా ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ తీర్పులో కూడా ఇచ్చారు. మొన్న జూబ్లీస్ తీర్పు కూడా ఇచ్చారు. ఒకటే, కేసీఆర్ గారు ఎందుకు చట్టసభకు రావట్లేదు, దానికి ఉన్న కారణాలు ఏంటి? మొదటి సభ అంటే ఆరోగ్యం బాగలేదు, ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది, బెడ్ రెస్ట్ లో ఉన్నదనేది అందరం అనుకున్నాం. కానీ మిగతా 5 సభలకు రాకపోవడానికి కారణం ఏంటి? తను తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిందనేది మా వాదన. అదేవిధంగా నీటి వాటాలో ఆంధ్ర వాళ్లకు జగన్ గారికి తను సహకరించి మన తెలంగాణ వాటాను మరి అటు కృష్ణా బేసిన్ నుంచి మొత్తం దోసుకుపోతుంటే వారికి సహకరించిన మాట వాస్తవం అని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. కానీ ఈ రెండేళ్లలో నిజంగానే కేసీఆర్ అంటున్నట్టుగా చెప్పుకోవాల్సిన కాంగ్రెస్ ప్లాట్ఫామ్ పార్టీ వేదికను ఎందుకు వాడుకోవట్లేదు? రామచంద్రరావు గారు, నిజంగానే ఈ రెండేళ్లుగా కేసీఆర్ ఇప్పుడు అన్నట్టుగా పిల్లికి ఎలుకలు సాక్ష్యం కాదు కదా, పిల్లి ఎందుకు రావట్లేదు? చట్టసభకు పిల్లి రావాలి, పిల్లి చెప్పుకోవాలి అదే కదా. నేను ఇప్పుడు సంసారం మీరు కేసీఆర్ ని పిల్లితో పోల్స్తున్నారా? అంతే కదా. తెలంగాణ నీటి వాటాను ఎవరు మోసం చేసింది? ఆ రోజు రోజా గారి రాగి సంకటి పులుసు దాగి మరి జగన్ తోని వారు సయోధ్య చేసుకుని ఒప్పందాలు చేసుకుంది వాస్తవం కాదా? రాయలసీమకి వెళ్ళి రాయలసీమను రత్నాలసీమగా మారుస్తామని చెప్పి కేసీఆర్ గారే స్వయంగా ప్రకటించింది వాస్తవం కాదా? ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కూడా సరిపోతాయని చెప్పేసి మరి రిటర్న్ గా అధికారికంగా రిటర్న్ గా ఇచ్చిన వాస్తవం కాదా? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షం కూడా తెలుసుకుందాం. కుర్వ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, సో కేసీఆర్ గారు పిల్లితో పోల్చడం చూసాం, ఇందాక డైరెక్ట్గా అవును అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజుల పాటుగా ఇది 7వ సెషన్, సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదని ఒక్కసారి వచ్చారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో. బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టేని చెప్పు ఆ పేపర్లు తిరిగి చూసారు. ఆ తర్వాత బయటకు వచ్చి చీల్చి చెండాడతానన్నారు. అప్పటి నుంచి కనీసం బయట కనిపించలేదు, ఎక్కడ ఎవరికి అందుబాటులో లేరు. బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా కలిసారో తెలియదు మరి. సో సామాన్యమైనటువంటి ప్రజలకు కానివ్వండి, గజ్వేల్ ప్రాంతాల ఏకంగా మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఇప్పుడు సడన్గా బయటకు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వం ఉంది వాళ్ళది. సో మీరు కూడా అదే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వారు. సో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నష్టం చేకూర్చింది ఎవరు? కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారం నష్టం చేకూర్చిందా? 2 ఏళ్ల అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నష్టం చేకూర్చాడా? బ్రదర్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సోదరుడు శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మన తాడూరు సీనన్న గారికి, అందరికి కూడా ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకం ఎట్లా ఉందంటే, కేసీఆర్ గారు 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి చేస్తారో వీళ్ళు చూద్దాము అని వేచి చూసే ధోరణిలో పెద్ద మనిషి, పెద్ద ఆయన కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కాబట్టి ఒక ఆయన హుందాగా వ్యవహరించాడు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈరోజు నల్లమల్ల బిడ్డని, పాలమూరు బిడ్డని అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే పాలమూరు జిల్లాకు, అదే నల్లమల్ల బొక్క నుంచి ఈరోజు పొక్క పెట్టుకుపోయి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నీటి హక్కులని కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైట్ ట్రయల్గా రావాల్సినటువంటి నీటి హక్కులను రానివ్వకుండా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలను అసలు కృష్ణా జలాలని అధికంగా తరలించకపోవడానికి కారణమైందే కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నారు కదా. ఈరోజు చిచ్చాట్లో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అక్కడ ఆయన మాట్లాడుతూ 299 టీఎంసీలకి ఒప్పందం కుదుర్చుకొని వచ్చిందే కేసీఆర్. సార్ బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు, అవగాహన లేనివారు, నీటి రంగం మీద అవగాహన లేనివారు చిల్లర మాటలు మాట్లాడతారు.
అంటే నేనేమంటే భాష వద్దు. నేను చదువుకున్న పూర్తి పరిజ్ఞానంతో మనోజ్ గారు తెలుసుకొని I'll stop him. వాస్తవాలు తెలుసుకొని So, కొంత ఆ భాషా క్లబ్లకు ప్రయోగాన్ని గురి ఆపండి. అంటాడండి. బండి సంజయ్ గారిని పట్టుకొని అట్లా మరి మాట్లాడవచ్చు ఇప్పుడు మమ్మల్ని ఆర్టీ వాళ్ళు మమ్మల్ని పిలిచింది మా వాదన వినడానికి కదా, లేకుంటే మీరే మమ్మల్ని కంట్రోల్ చేస్తారా సార్? అది కంట్రోల్ కాదు. చెప్పండి మీరు. leave భాషా out, leave సంయమనం out. తాడు శ్రీనివాస్ గారు నేను అబ్జెక్ట్ చేస్తాను ఆ వాయిస్ ని, నేను అబ్జెక్ట్ చేస్తాను ఆ వర్డ్స్ ని. ఐ స్టాప్ knowledge హిమ్. లేకుండా, RTV లో అవగాహన నువ్వు లేకుండా చదువుకున్న యువకుడివి ప్రజలని సంయమనం తప్పుదారి ఉండాలండి. పట్టించే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు? ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ ప్రభుత్వం సాధించింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు గురువ విజయ్ గారు మీరు 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా. సరే, ఈ 2 ఏళ్ల పాటుగా ఒక సెకండ్ మనం నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిలో ఫెయిల్ అయింది అనుకుందాం. సో ఈ పాలమూరు రంగారెడ్డి విషయానికి సంబంధించి 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీగా మీరున్నారు, ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారా సమాధానం చెప్తూనే? ఎందుకు కేఆర్ఎంబీకి సంబంధించి 299 టీఎంసీలకి ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? ఇదైతే చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. మనకు రావాల్సిన వాటా కంటే తక్కువగా ఎందుకు అంగీకరించి వచ్చారు? మీరు ఇప్పుడు సార్ మాకు మీరు అవకాశం ఇస్తే మేము డైవర్షన్ వద్దు, డిబేట్ డైవర్షన్ వద్దు, అండ్ ప్లీజ్ ఆ లాంగ్వేజ్ వద్దు మనకి. అంటే డైవర్షన్ కాదు, అక్కడికే వస్తున్నాను. చెప్పండి. 2014లో రాష్ట్రం విభజన వచ్చినప్పుడు విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014 రాష్ట్ర విభజన చట్టంలోనే సెక్షన్ 89 ప్రకారంగా రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి ఏడాది తర్వాత ఏ సంవత్సరం లోపే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో నీటి పంపకాలు పూర్తి చేయాలని పార్లమెంటు వేదికగా చేసిన చట్టంలోనే పేర్కొనబడింది. ఆ చట్ట ప్రకారంగానే పరిష్కారం చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సందర్భాల్లో అనేక పర్యాయాల్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల సంఘానికి, అదేవిధంగా కేఆర్ఎంబికి, అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గారికి అనేక వినతి పత్రాలు ఇచ్చింది. అయినను పట్టించుకోకపోతే 2014-15 ఆ సంవత్సరం వాటర్ ఇయర్కి మాత్రం ఆ 1 ఇయర్కి మాత్రమే తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా టెంపరీ అరేంజ్మెంట్స్ కోసం ఆ యొక్క 1 ఇయర్ అరేంజ్మెంట్స్ కోసం చేసినటువంటి ఒక ఒప్పందం అది ఎందుకోసం జరిగిందంటే 70 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించింది సమైక్య పాలకులు కాబట్టి కృష్ణానది మీద పాలమూరు జిల్లా నుంచి కృష్ణానదిలో దాదాపుగా 308 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా ఉంది. పాలమూరు నల్గొండ జిల్లాలో ఆ కృష్ణానది మీద ప్రాజెక్టుల రూపకల్పన చేయకపోవడం వల్లనే ఆనాడున్నటువంటి సమైక్య పాలకుల నిర్లక్ష్య కారణంగానే ఆ రోజు 2013లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలు కూడా చాలా స్పష్టంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వము కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 66% టెక్నికల్ అంశాలు అన్ని ఉన్నాయి. బట్ కేసీఆర్ 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అవకాశం ఉంది కాబట్టి ఆ సంవత్సరానికి 1 ఇయర్ వాటర్ విజయ్ గారు ఇవన్నీ టెక్నికల్ అంశాలు. విజయ్ గారు ఇవన్నీ టెక్నికల్ అంశాలు. నాకు మీ పాయింట్ అర్థమైంది. బట్ కేసీఆర్ 10 ఏళ్ల ముఖ్యమంత్రి తర్వాత కూడా 10 ఏళ్ల ముఖ్యమంత్రి తర్వాత కూడా ఇంకా ఇదే సమస్య గురించి మాట్లాడుతున్నారంటే ఆయన సమయంలో ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా రారా? చేసాం సార్. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాన్ని తాత్సారం చేస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్తే సెక్షన్ 3ని అమలు చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరితే ఆనాడున్నటువంటి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, రావు గారు కేసును విత్డ్రా చేసుకోండి, మేము సెక్షన్ 3 అసెంబ్లీకి వస్తారా? మరి అసెంబ్లీకి వచ్చి ఈ వివరాలని టెక్నికల్ అంశాలని అసెంబ్లీలో చెప్తే మేము తీసుకొచ్చినాము. వెనక్కి తీసుకొస్తే అప్పుడు ఆ యొక్క సెక్షన్ 3ని అమలు చేయడానికి చేస్తే తెలంగాణ విజయ్ గారు నా మాట వినిపిస్తే మన క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడొచ్చు. ఇది ప్రసంగం కాదు దయచేసి. విజయ్ కుమార్ గారు క్వశ్చన్ టు ఆన్సర్ మనం వెళ్తే బాగుంటది. ఇట్స్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ టు ఆన్సర్. మనం అంటే దాని ప్రసంగంలా కాకుండా క్వశ్చన్ టు ఆన్సర్ మీరు అంటే మనం టెక్నికల్ అంశాలకు సంబంధించి అదే అడుగుతున్నాం. ఈ టెక్నికల్ అంశాల గురించి అసెంబ్లీలో డిబేట్ చేయడానికి కేసీఆర్ వస్తున్నారా? రాసిందే కాంగ్రెస్ పార్టీ, సమైక్య పాలకులు కాంగ్రెస్ పార్టీ వల్ల సార్. కృష్ణానది మీదకి తెలంగాణకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. సరే, ఆ అంశాలను టెక్నికల్ అంశాలను కోల్చడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు తెలంగాణ మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి కేసీఆర్ ప్రత్యామ్నాయంగా విజయ్ గారు అదే చెప్తున్నా. రిక్వెస్ట్ యూ నేను అడిగిన దానికి కొంచెం మనం డిబేటబుల్ గా వెళ్దాము. 27,000 ఎకరాల భూసేకరణ చేసి విజయ్ గారు నేను అదే అడుగుతున్నా, మనం డిబేటబుల్ గా వెళ్దాం అంటున్నా. వన్ సెకండ్. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ అంశాలపై డిబేట్ చేయడానికి అసెంబ్లీకి వస్తారా? తాగునీటి రాబోతా ఉంది. వీటిని ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ డ్రాప్ విజయ్ కుమార్ గారు, నా వాయిస్ ఆయనకి వినిపించట్లేదు. ప్రాజెక్ట్ ని
రైట్ విజయ్ కుమార్ గారు, నా వాయిస్ మీకు వినిపిస్తే ఒక్కసారి మనం క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడుకుందాం. కార్మికులు ఉన్నారో మైగ్రేషన్ వెళ్ళినటువంటి Might drop him. కార్మికులని ఇరిగేషన్ తీసుకొచ్చి సో మీరు నా క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడితే మనం డిబేట్ చేయొచ్చు. విజయ్ గారు, మీరు మాట్లాడుతుంది ఇప్పుడు వినిపించట్లేదు. మనం క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడితే మనం మాట్లాడొచ్చు. అనవసరంగా ఇది ప్రసంగంలా అవుతోంది. ఇట్స్ ప్రసంగంలా కాకుండా. సో అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ వస్తారా రారా? మీరు చెప్పిన ఈ టెక్నికల్ అంశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో డిబేట్ చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో అంటే దాని గురించి మాట్లాడదాం. అసెంబ్లీకి వస్తారా రారా? సార్ అసెంబ్లీకి ఏటికి రావాలా, ఇక్కడ ఏం మాట్లాడాలనేది వాళ్ళెట్లా సార్ వారెవరు సార్ డిసైడ్ చేసేది? అట్లంటే రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన చోట అదే కదా. అసెంబ్లీ బీసీ మాట్లాడాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి చోట అదే కదా. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు చర్చ జరుగుతూ ఉంటే ఆయన కేరళ విహారయాత్రకి వెళ్ళాడండి. రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లో నరేగా బిల్లుని తీసేసి విబిజీ రామ్జీ బిల్లు తీస్తే ఉంటే ఆడ విదేశాల్లో ఉండండి. అంటే వాళ్ళకి ఒక నీతి, మాకు ఒక నీతి ఉంటుందండి. అంటే మీరు ఇండైరెక్ట్ గా రారనే చెప్తున్నారు కదా. ఇండైరెక్ట్ గా ఆయన అసెంబ్లీకి రారనే తేల్చేస్తున్నారా? ఎవరు ఏ టైంలో ఎక్కడికి హాజరు కావాలో మాకు నీతిని నేర్పిస్తారా? మా నాయకత్వం నిలదా? ఎవరు ఎక్కడ రావాలో నిలదా? రైట్ ఒక్క నిమిషం బీజేపీ వర్షన్ విందాం. మీరు ఇందాక బీజేపీ గురించి కూడా మాట్లాడారు కాబట్టి తాడూరు శ్రీనివాస్ గారు విజయ్ గారు ఒక్క నిమిషం. తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, సో ఎప్పుడు ఎక్కడ రావాలో మా నాయకుడికి తెలుసు, మా నాయకుడికి నీతిబోధ చేయకండి అని చెప్పని అంటున్నారు. గతంలో మీరు కూడా అసెంబ్లీకి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో అటు కాంగ్రెస్ పార్టీ ఇందాక రామచంద్ర నాయక్ గారు కూడా అదే చెప్తున్నారు. కంపల్సరీగా అసెంబ్లీకి రావాల్సింది, అసెంబ్లీకి వస్తే డిబేట్ చేద్దాం ఈ అంశాల మీద అంటున్నారు. సో అసెంబ్లీకి వస్తారా రారా అనేది కేసీఆర్ గారు ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా రావాలని మీరు మాకు చెప్పడం అంటూ మాట్లాడుతున్నారు. వాట్ డూ యూ సే? తప్పకుండా రావాలి. ఎందుకు అని అంటే ఇది ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు పనిచేయమని ప్రజలు జీతం కూడా ఇచ్చినారు, పుణ్యానికి చెప్పలేదు. జీతభత్యాలు ఇచ్చినారు, సౌకర్యాలు ఇచ్చినారు. వారిని అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా పొమ్మన్నారు. నీ అనుభవాన్ని ఉపయోగించమని ప్రజలు కోరుకుంటున్నారు. అరే జీతం ఇచ్చిన వాళ్ళు అడగరా? ప్రజలు జీతం ఇచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటారు కదా రావాలని. ఓన్లీ నేను తెలంగాణ భవన్ నా ఆఫీస్ చూసుకుంటా, నా టీ న్యూస్ చూసుకుంటా, నా ఎంప్లాయీస్, నా నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటా నేను అని అంటే, నా కుటుంబం కోసమే నేను ఉన్నా అంటే ఒప్పుకుంటారా ప్రజలు? ఇప్పుడు ప్రభుత్వంకి వెళ్ళి ప్రతిపక్షానికి తెచ్చిరు, ప్రతిపక్షంకి వెళ్ళి ఇక మొత్తం శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. నేనేమంటున్నా, పాలమూరు రంగారెడ్డి దానికోసం ఇది డిబేట్ అండి. నేను ఓన్లీ పాయింట్స్ చెప్తాను. ఈరోజు ఎలా ఉందంటే, మొన్న కేసీఆర్ గారేమో గత ముఖ్యమంత్రి బయటకు వచ్చి నేను మొత్తం బిర్యానీ వండాను, ఇదిగో చూడలేదా, మీరు వాసన వస్తలేదా అన్నట్టు వారు చెప్పినారు. ఓన్లీ ప్లేట్లు కడిగి పెట్టేస్తే సరిపోతుంది, ఆ బిర్యానీ వడ్డీయడం కూడా ఈయనకు చాతన అయ్యట్లేదు, మొత్తం నేను వండేసిన అని చెప్తా ఉన్నాడు పాలమూరు రంగారెడ్డి విషయంలో. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, 9 పర్మిషన్లు ఏవో కావాల్సి వస్తే 6 పర్మిషన్లు తీసుకున్నా ఇంకా 3 మిగిలి ఉన్నాయని చెప్పి అంటున్నారు ఆయన. నేను చెప్తాను, అట్లీస్ట్ మన నలుగురమే కాదు, ఇక్కడ జనాలు కూడా చూస్తారు కదా, అది చదువుకున్న వాళ్ళు ప్రజలు కూడా చూస్తారు కదా. ఒక్క నిమిషం విజయ్ ప్లీజ్. చదువుకున్న నేను ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వం దగ్గర విజయ్ కుమార్ గారు అందుకే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతున్నారు. ఐ గెట్ బ్యాక్ టు అగైన్ మీ దగ్గర మళ్ళీ వస్తా మాట్లాడదాం. విజయ్ గారు నోరుతో గెలిస్తే లాభం లేదు కదా. ఒక్క నిమిషం, మనం ఒకరికొకరం చదువుకున్న యువకులం. ఆయన ఆర్టీవీ పిలిచిందంటే మనం ఏదో విష్ణాతులము, నిపుణులము, మంచి డిబేట్ చేస్తాం, మంచి పాయింట్లు ఇస్తామని చెప్పినారు. ఒక్క నిమిషం దాన్ని ఉపయోగించుకుందాం. ఒక్క నిమిషం మాట్లాడండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోండి. నేనేమంటున్నట్టే, ఆ వండిన బిర్యానీ వడ్డీయానికి చాతనైతే లేదు ప్రజలకి అని చెప్పి ఈయన చెప్పినాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న వచ్చి తూచ్ ఇది ప్లేట్లు గాడికి పెడితే సరిపోదు, బిర్యానీ అసలు వండనే లేదు, ఉట్టి పొగ తెప్పించిండు పొయ్యిలా, ఆ ఉట్టి వాసన ఏదో జల్లిండి అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదనేమో ఆయన అంటున్నాడు. ప్రజలేమో పాపము కడుపు మంటతోని, కడుపు ఆకలితోని అన్నార్తులు, రైతులు, రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు పాయింట్కి రండి సార్. అదే పాలమూరు రంగారెడ్డి కాల్వలు లేవు ఈరోజు. ఆ కాల్వలు తవ్వకుండా, కెనాల్స్ తవ్వకుండా ఒకటే పంప్ అండి. ఆ రోజు నేను వెళ్ళాను, నేను ఆ ఓపెనింగ్ రోజు ఒకటే పంపును ఆన్ చేశాము. ఆ ఒక్క పంపు ఆన్ చేసింది కూడా కాల్వలు లేవు, ఎక్కడ కూడా కెనాల్స్ లేవు, ఏ ఒక్క రైతు పొలానికి కూడా నీళ్లు పోలే. జస్ట్ ట్రయల్ రన్. మనం సినిమా రిలీజ్ ముందు ఏదైతే ట్రైలర్ వేస్తాము, తర్వాత సినిమా పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, అట్లా ఉంటదండి. ఒక్కోటి రిలీజ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ట్రైలర్ అయిపోయిందా మీకు? సినిమా ట్రైలర్ అయిపోయిందా? సినిమా ట్రైలర్ అది రిలీజ్ కూడా కాలే ఈ సినిమా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరు చాలా గమనించండి. పాలమూరు నీళ్లు వస్తాయని కళ్ళు కాయల
చూసినారండి తెలంగాణ ప్రజలు. అసలు ఈ తెలంగాణ ఉద్యమంకి పునాది రాయిలాగా పాలమూరు రంగారెడ్డిని ఉపయోగించుకున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి తాగునీటి కోసం, ఫ్లోరైడ్ బాధితుల కోసం పోరాటం ఈ తెలంగాణ. ఈ తెలంగాణ వస్తే ఇవి వెళ్ళిపోతాయని చూశారు. కానీ పాలకులు మారిర్రు, మాటలు మారినాయి, కానీ ఆ కాల్వలల్లో ఇప్పటికీ కూడా ఒక్క సుక్క నీళ్లు రావట్లేదు. ఇది పరిస్థితి పాలమూరు రంగారెడ్డిది. రెండో విషయం, ఇప్పుడు డిపిఆర్ల కోసం ఆయన డిపిఆర్ పంపించిన కేంద్రము మరి సరిగా లేకపోతే రిటర్న్ పంపింది. ఎప్పుడు పంపింది? 2015లో ఈయన చేస్తే అప్పుడే అదే సంవత్సరంలో రిటర్న్ పంపింది. మళ్ళా మొన్న కాంగ్రెస్ వాళ్ళు పంపితే దీన్ని చేంజ్ చేయమని చెప్పి పంపినాం తప్ప తిరస్కరించమని పంపలేదు. సో దాన్ని కూడా సరిగా డిపిఆర్లు కూడా చేయలేని వాళ్ళు కింద ప్రాజెక్టు కట్టి నీళ్ళు వస్తాయా అంటే ప్రజలకి? అంత పెద్ద టెక్నాలజీ కాళేశ్వరం లాగా కూలిపోతుంది. రెండోది ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.